వైకుంఠ ఏకాదశి శ్రీవారి దర్శనార్థం వీఐపీలు భారీగా తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో సామాన్య భక్తుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు వీఐపీలు క్యూ కడుతున్నారు. సుప్రీంకోర్టు నుంచి 7 మంది, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 35 మంది న్యాయమూర్తులు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తిరుమలకు ఏపీకి చెందిన 10 మంది మంత్రులు, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చేరుకున్నారు. ఇవాళ రాత్రికి తిరుమలకు మరో 8 మంది మంత్రులు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ రానున్నారు. 5 మంది టీటీడీ పాలక మండలి సభ్యులు తిరుమలలోనే మకాం వేశారు. రాత్రికి మరో 18 మంది సభ్యులు చేరుకోనున్నారు. వారే కాకుండా తిరుమలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్యూ కడుతున్నారు. చాలామంది వీఐపీలు తిరుమలకు వస్తుండడంతో వారికి వీఐపీ వసతి గదులు కేటాయించలేక రిసెప్షన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో వసతి గదుల కోసం టీటీడీపై ఒత్తిడి పెరుగుతున్నట్లుగా తెలిసింది. ఈసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారు వైకుంఠ ఏకాదశికి ముమ్మరంగా ఏర్పాటు చేసినారు. కానీ సామాన్య భక్తులకు వైకుంఠ ఏకాదశి దర్శనము సులభంగా ఇచ్చి వీఐపీ వాళ్లకు అధిక ప్రాధాన్యత వలన సామాన్య భక్తులు ఇబ్బంది పడుతూ వైకుంఠ ఏకాదశి దర్శనంని తక్కువగా చూస్తున్నందువలన ఈ దర్శనాన్ని సామాన్య భక్తులకు ఎక్కువగా చేయించే ఉద్దేశం దేవస్థానం వారికి తక్కువగా ఉన్నందువలన ముందుగా ఏకాదశి దర్శనాన్ని సామాన్య భక్తులకు ఎక్కువగా చేయించే విధంగా ఏర్పాట్లు చేయడాలని కోరుకుంటున్నాం. నిర్ణయాలు కొద్దిగా మిగతా వర్గాలకి కఠినతరమైన ఈరోజు దర్శనం చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా సులభతరంగా చేశారు. లేనోళ్ళు చాలా మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళకి ఎట్లా చేస్తారు సార్? మేము చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ ఉండాలన్నా ఎంత దేవుని అనుకొని వచ్చినాం, చాలా దూరం నుంచి వచ్చింటాం కదా. కొంచెమన్నా అర్థం చేసుకోవాలి సార్. అందరూ ఉండేవాళ్ళే ఉండరు కదా, లేనోళ్ళు కూడా ఉంటారు. ముసలి, ముతక, పిల్ల, పిసుకు అంతా వచ్చింటారు. వాళ్ళకి ఏం చెప్పాలా? ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలా చెప్పండి. కూడా మరి వాళ్ళకి కల్పించాలి. అట్ ద సేమ్ టైం భక్తులని, ఇతర భక్తులను కూడా, సామాన్య భక్తులు కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఈరోజు రష్ ఎక్కువ ఉందని మార్నింగ్ కూడా ఫ్రీ దర్శనం క్లోజ్ చేశారు. 8:30కి నేను వెళ్ళాను, 8:15కి క్లోజ్ చేశారు. యాక్చువల్గా మధ్యాహ్నం వరకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు.